హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు నర్సింగ్ ఫౌండేషన్ ఛానల్. ఈ వీడియోలో మనం అబ్స్టికల్ ఫార్ములాలో యూజ్ చేసే డిఫరెంట్ టెర్మినాలజీ గురించి తెలుసుకుందాం. అబ్స్టికల్ ఫార్ములాను మనం చూసినట్లయితే G1, P1, L1 ఇలానే రాస్తూ ఉంటారు. సో చాలా మందికి G అంటే ఏంటి, P అంటే ఏంటి, L అంటే ఏంటి అని కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట. ఈ వీడియో మనం పూర్తిగా చూసినట్లయితే దీని గురించి ఒక మంచి క్లారిటీ అనేది మీకు వస్తుంది. సో ఫస్ట్ వచ్చి G అనే లెటర్ని మనం చూస్తూ ఉంటాం. G అంటే ఏంటంటే ఒక ఉమెన్ ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ అయ్యారు అనే దాన్ని ఈ గ్రావిడా అంటే Gతో డినోట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అవుట్కమ్ అంటే ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యి డెలివరీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఒక సమ్ టైమ్ అబార్షన్ కూడా అవ్వచ్చు. కానీ ఒకసారి ప్రెగ్నెంట్ అయితే కనుక ఈ Gలో యాడ్ చేస్తూ ఉంటారు. సో ఉమెన్ ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ అయితే అది గ్రావిడా అనమాట. సో దీనికి G1 అంటే ఒకసారి ప్రెగ్నెంట్ అని, G2 అంటే 2 times ప్రెగ్నెంట్, G3 అంటే 3rd time ప్రెగ్నెంట్ అని ఇలాగనమాట. తర్వాత మనం చూసినట్లయితే P అనేది మనం చూస్తూ ఉంటాం. P1 ఇలా రాస్తూ ఉంటారు. సో P ఏంటి అంటే ప్యారిటీ అనమాట. ఈ ప్యారిటీ అంటే 20 weeks క్రాస్ చేసిన ప్రెగ్నెన్సీని మనం ప్యారిటీలో ఇంక్లూడ్ చేస్తూ ఉంటారనమాట. సో 20 weeks కనుక వన్స్ క్రాస్ అయితే కనుక దాన్ని ప్యారిటీలో యాడ్ చేస్తారు. ఇంకా అదర్ టర్మ్స్లో మనం చూసినట్లయితే ఎన్నిసార్లు డెలివరీ అయ్యారు అనేది కూడా మనం ప్యారిటీలోనే డినోట్ చేస్తూ ఉంటాం. సో P2 అని ఉందనుకోండి, 2 times ఆమె బర్త్ ఇచ్చారు, 20 weeks క్రాస్ అయ్యి డెలివరీ అయ్యారు అని చెప్పి మనకి Pలో కనబడుతూ ఉంటుంది. తర్వాత ఈ L లెటర్ ఏంటంటే లైవ్ బర్త్ అనమాట. ఎంతమంది పిల్లలు సజీవంగా ఉన్నారు అంటే బ్రతికి ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారో మనం ఈ Lలో డినోట్ చేస్తూ ఉంటాము. సో L2 అనుకోండి 2 ఉన్నారు, L4 అనుకోండి 4 ఉన్నారు, ఇలాగే Lలో మనం డినోట్ చేస్తూ ఉంటాం అనమాట. ఆ తర్వాత మనం చూసినట్లయితే D అని లెటర్ ఉంటుంది. సో D అంటే చనిపోయింది, డెడ్ చిల్డ్రన్. ఈ డెడ్ చిల్డ్రన్లోనే అది ఐదర్ స్లీ బర్త్ అయి ఉండొచ్చు, లేకపోతే మామూలుగా లైవ్ బర్త్ పుట్టిన తర్వాత చనిపోయి ఉండొచ్చు. సో ఈ Dలో దాన్ని డినోట్ చేస్తూ ఉంటాం. ఇంకా మనం చూసినట్లయితే A1 అని రాస్తూ ఉంటారు. A అంటే ఏంటంటే అబార్షన్ అనమాట. 20 weeks క్రాస్ అవ్వకుండా ప్రెగ్నెన్సీ టెర్మినేట్ అయిపోతే కనుక దీన్ని Aలో డినోట్ చేస్తూ ఉంటారు. ఇంకా మనం చూసినట్లయితే ఈ అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే యూట్రస్లో కాకుండా అదర్ దాన్ యూట్రస్ ఎక్కడైనా ట్యూబ్స్లో కానీ ఓవరీస్లో కానీ ఇలా కనుక జైగోట్ అనేది ఫామ్ అయితే కనుక మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఈలో మనం దీన్ని డినోట్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే M అని కొన్నిసార్లు రాస్తూ ఉంటారు. M అంటే ఏంటంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే మనకి ట్విన్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, ట్రిప్లెట్స్ అవ్వచ్చు, క్వాడ్రప్లెట్స్ అవ్వచ్చు, ఇలాగా మోర్ దెన్ 1 బేబీ ఉంటే కనుక దీన్ని మల్టిపుల్ ప్రెగ్నెన్సీ కింద డినోట్ చేస్తూ ఉంటారు, Mతో డినోట్ చేస్తూ ఉంటారు. సో ఇవి డిఫరెంట్ టెర్మినాలజీ యూజ్ చేస్తారనమాట. APL అని రాస్తూ ఉంటారు. APL అంటే యాక్టివ్ ఫేజ్ ఆఫ్ లేబర్ అని అర్థం అనమాట. ఇంకా మనం చూసినట్లయితే LPL అని రాస్తూ ఉంటారు, లేటెంట్ ఫేజ్ ఆఫ్ లేబర్ అనమాట. అంటే PCP అని రాస్తారు, ప్రీవియస్ సిజేరియన్ ప్రెగ్నెన్సీ PCP అంటే. ఇంకా ప్రీవియస్ NVD. సో టర్మ్ అనుకోండి ఎన్ని వీక్స్, 38 weeks, 39 weeks, 40 weeks అలాగే రాస్తూ ఉంటారు అన్నమాట. ఈ టర్మ్ అంటే ఎన్ని వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఈ టర్మ్లో డినోట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా మనం చూసినట్లయితే కొన్నిసార్లు VBAC అని రాస్తారు. VBAC అంటే VBSE, వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్. సో VBAC అంటే అదనమాట. IUD అని రాస్తూ ఉంటారు కొన్నిసార్లు. IUFD అన్న IUD అన్న సేమ్ అనమాట, ఇంట్రాయూట్రైన్ ఫీటల్ డిమైజ్. సో అంటే బేబీ లోపలే చనిపోతాయి అంటే కడుపులో చనిపోయినట్లయితే IUFD కింద డినోట్ చేస్తూ ఉంటారు. ఇవి అబ్స్టికల్ ఫార్ములాలో యూజ్ చేసే డిఫరెంట్ టెర్మినాలజీ అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, తప్పకుండా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.